ఇజ్రాయెల్లోని అణు కేంద్రానికి సమీపంలో ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేస్తోంది. లెబనాన్లోని హెజ్బుల్లాపై సైతం భూతల దాడులను కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎటువంటి బెదిరింపులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే కొన్ని నౌకలపై 18 కోట్ల రూపాయల పైగా పన్ను విధించేందుకు ఇరాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి వ్యవస్థల తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని ఖొర్రమాబాద్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కోమ్ టర్బైన్ ఇంజిన్ ప్రొడక్షన్ ప్లాంట్ను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా ధ్వంసం చేసింది. డ్రోన్లు, యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసేందుకు ఈ ప్లాంట్ కీలక కేంద్రమని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. టెల్ అవీవ్పై ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్లో హెచ్చరికల సైరన్లు మోగాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒక క్షిపణిని సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మరోవైపు క్షిపణి జనావాసాలు లేని చోట్ల పడిపోయింది. యుఏఈలోని అబుదాబిపై ఇరాన్ క్షిపణితో దాడికి యత్నించగా ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. కూలిపోయిన క్షిపణి శకలాల వల్ల ఒక భారతీయుడు స్వల్పంగా గాయపడ్డాడు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచివేయాలని అమెరికా అనుకోవడం ఒక భ్రమ మాత్రమేనని చెప్పారు. తమ దేశం సంకల్పం ముందు అలాంటి ప్రయత్నాలు నిరాశకు గురి చేస్తాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి బెదిరింపులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో హర్మూజ్ జలసంధిలో రాకపోకలపై మరోసారి స్పష్టతనిచ్చారు. ఇరాన్ను వ్యతిరేకించే దేశాలకు తప్ప మిగతా వారికి హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని చెప్పారు. యుద్ధం వల్ల ఖర్చులు పెరుగుతుండటంతో హర్మూజ్ను దాటి వెళ్లే కొన్ని దేశాల నౌకలపై సుమారు 18 కోట్ల రూపాయల మేర పన్ను వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ దేశాల నౌకలపై పన్నులుంటాయనేది తెలియాల్సి ఉంది.